హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. అవి మామిడికాయలండి, చూస్తున్నారు కదండి. రోడ్ సైడు ట్రీలో చెట్టు నిండుగా కాయలు ఉన్నాయండి. మా పిల్లలు ప్రతిరోజు 2-3 కోసుకొస్తూనే ఉన్నారండి. చాలా బాగున్నాయండి, చూడడానికి క్యూట్గా. చూస్తున్నారు కదా, చాలా హార్డ్ అండి. పైన పీల్స్ తీయటం చాలా కష్టం అండి. అయినా మేము ట్రై చేసి తీసి ఇప్పుడు ఈ మామిడికాయలతో పచ్చడి తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా ఎంత హార్డ్గా ఉందో. దీన్ని పీల్స్ తీయటానికి కొద్దిగా ఇబ్బంది, అయినా ట్రై చేసి తీస్తున్నామండి. ఇక ఇందులో మనం యాడ్ చేయాల్సిన మసాలా చూడండి. ఈ విధంగా చిన్నగా పీల్స్ తీసేసి కట్ చేద్దామండి. ఇక 1 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ మెంతులండి. ఏ విధమైన ఆయిల్ లేకుండా పాత్రలో కొద్దిగా వేడి చేసామండి. ఆ తర్వాత కొద్ది మొత్తమే కాబట్టి ఏ విధంగా చిన్న రోట్లో వాటిని మనం దంచుతున్నామండి. దంచి మెత్తటి పొడిలాగా తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా. ఇక ఈ మామిడికాయ పీల్స్ తీసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ జార్లో కొన్ని చిన్నుల్లిపాయ రేఖలు, మామిడికాయ పీసెస్ యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఇప్పుడు ఈ చట్నీ తయారు చేద్దామండి. 2 కాయలు 2 వెరైటీస్గా ఉన్నాయండి. లోపల ఒకటి కొద్దిగా ఎల్లోగా ఉంటే ఒకటి కొద్దిగా వైట్గా ఉందండి. అన్ని పీల్స్ని ఏ విధంగా తీసేసి కట్ చేసామండి. ఇక మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని, ఆవాలు, మెంతులు మనం వేడి చేసి దంచాం కదండి, ఆ పౌడర్ని ఈ ప్లేట్లో యాడ్ చేసామండి. ఇక ఉప్పు, పసుపు, కారం అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఉప్పు, పసుపు, కారం అండి, పసుపు కొద్దిగా అండి. ఇక అన్ని జార్లో యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ జార్లో ఈ చట్నీని మిక్స్ చేద్దామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. ఒక 2 నిమిషాల్లో మన ఈ మామిడికాయ చట్నీ ఈ విధంగా తయారైందండి, స్మూత్గా. ఇక దీన్ని మనం పోపు పెట్టేద్దామండి. పాత్రలో ఒక పెద్ద గరిటె ఆయిల్, కర్రీ లీవ్స్, చిన్నుల్లిపాయ రేఖలు ఒక 2, పోపు మసాలా సీడ్స్ అన్నీ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఇక మనం తయారు చేసుకున్న ఈ చట్నీని ఆ పోపు మసాలాలో యాడ్ చేసామండి. మన టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.